సింగిల్ మూవీ బానే ఉంది. టైం పాస్ మూవీ అనుకోవచ్చు. అంటే శ్రీ విష్ణు గారు ఒక ప్యాటర్న్ ఫాలో అవుతా రీసెంట్ మీమ్స్ ని వాటిని వీటిని పెట్టి మేనేజ్ చేస్తున్నారు. ఎంతకాలం అని మేనేజ్ చేస్తారు? ఏదో ఒక రోజు బోర్ కొడుతుంది కదా. అలా కాకుండా కొత్తగా ట్రై చేస్తే బాగుంటది. మీరు స్వాగ్ సినిమా తీశారు. స్వాగ్ సినిమా చాలా బాగుంటది. కొంచెం స్టోరీ అండ్ డెప్త్ ఉండే సినిమాలు తీస్తే బాగుంటది అని నాకు అనిపించింది. సింగిల్ మూవీ కూడా జోక్స్ తో వాటితో వీటితో అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే పడి పడి నవ్వేంత జోకులు అయితే ఎక్కడా ఉండవు. వెనల్ కిషోర్ గారు ఫుల్ లెంత్ రోలు బాగుంటుంది. సరదాగా ఉంటుంది. ఏదో టైం పాస్ హ్యాపీగా వెళ్ళామా వీకెండ్ లో మూవీ చూసామా అంతవరకు. ఇలాంటి మూవీస్ తో పాటు స్వాగ్ లాంటి స్టోరీ డెప్త్ ఉండే మూవీస్ ని కూడా సెలెక్ట్ చేసుకొని చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇవానా బాగా చేసింది. కేతికా శర్మ మొహంలో అయితే ఎక్స్ప్రెషన్స్ పలకట్లా. విటివి గణేశన్ గారు కూడా అక్కడక్కడ బానే అనిపించారు. యావరేజ్ పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు ఉన్నట్టు అనిపించలేదు. మీరు సామాజిక వర్గం నా మూవీ చూస్తే పాటలు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే లేదు. నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే నాకైతే మూవీ యావరేజ్ అనిపించింది. టైం పాస్ అవుతుంది మూవీ చూసినంతసేపు. ఎందుకు వచ్చావని అన్నట్టు టైం అనిపించదు. బానే సరదాగా వెళ్ళిపోతుంది టైము.